నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేసిన మహనీయులని నగర మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ శిల్పరాజు అన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తాలో గల ఛత్రపతి విగ్రహం వద్ద పండగ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో యువకులు ప్రధాన కూడలికి చేరుకొని శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నగర మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ శిల్పరాజు అతిథులుగా విచ్చేసి ముందుగా శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గుర్రంపై స్వారీ చేస్తున్న ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత శిల్పరాజు కుమారుని పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. మేయర్తో కలిసి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్, శిల్పరాజు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జీవిత విశేషాలను స్మరించారు. మొఘలులపై దండయాత్ర చేసి విజయం సాధించిన యోధుడని కొనియాడారు. దేశ రక్షణ ధ్యేయంగా ఆయన పాలన కొనసాగిందని గుర్తు చేశారు. శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని వారు సూచించారు. మన భరతభూమి ఎంతోమంది అమరవీరులని కన్నా పుణ్యభూమి. అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక గొప్ప పేరుంది. ఆయనకు ఒక చరిత్రనే సృష్టించి ఆయన జీవితాన్ని ఒక మొత్తం గ్రంథంలాగా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 1630లో ఆయన జునేర్గఢ్లోని శివనేరి కోటలో జన్మించారు. తండ్రి షాబాజీ భోస్లే, అలాగే తల్లి జిజియాబాయి. ఎందుకంటే జిజియాబాయి గురించి మనం ఇక్కడ చాలా చెప్పుకోవాలి. వాళ్ళు మహారాష్ట్రియన్స్ అయినప్పటికీ కూడా మొత్తం హిందూ బిడ్డలాగా పెంచి హిందూ ధర్మాలని, శాస్త్రాలను అన్నింటినీ కూడా నేర్పిస్తూ అటు తాతగారైనటువంటి దాదాజీ గారు కూడా అన్ని శస్త్ర విద్యలు నేర్పించి ఒక మన భరత భూమికి ఏ విధంగా అయితే ఒక అమరవీరుని తయారు చేయాలో ఆ విధంగా ముందు నుంచి ఆలోచన చేసి ఆయనను అన్ని విధాలుగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ముస్లిం పాలన ఏదైతే ఉండేనో, మొఘళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా వారందరినీ కూడా జయించి మన భరతమాతను మనం సంరక్షించుకోవాలి అంటే ఆ రోజుల్లో మరి శివాజీ లాంటి వాళ్ళు చాలా అవసరం ఉండే. మరి ఆయన చేసినటువంటి యుద్ధ విద్యల్లో గొరిల్లా యుద్ధం కూడా చాలా పేరు సంపాదించుకుంది. మరి ఆ విధంగా ఎన్నో కోటలను జయించి 40 కోటలను ఆయన స్వాధీనం చేసుకొని ఛత్రపతి శివాజీగా మారడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన జీవితాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితమైనది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నేడు ఇక్కడ పాలాభిషేకం చేసి పూలదండ వేయడం జరిగింది. అయితే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ శివాజీ నగర్ పేరుందని, శివాజీ విగ్రహం లేదని ప్రతిసారి చెప్తూ వచ్చాం. కానీ లాస్ట్ ఇయర్ ఆ కళ నెరవేరింది. మాకు శివాజీ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను నేటి మన యువతకు, మన హిందువులకు చెప్పేది ఏంటంటే, శివాజీ చేసినటువంటి
కార్యక్రమం కానీ ఆయన పట్టుదల కానీ మన హిందూ సాంప్రదాయం స్థాపించడం ఇటువంటి అన్ని ఆదర్శంగా తీసుకొని నేడు మన భారతదేశాన్ని ఇప్పుడున్న యువకులు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలోని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలని ఎలాగైతే మన శివాజీ పేరు ఇప్పుడు చెప్పుకుంటామో హిందూ మన భారతదేశం మొత్తం పుట్టినరోజు పండుగ జరుపుకుంటాం. ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. దేశంలో కుంభమేళ తర్వాత ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనే ఏకైక జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని ఆయన పేర్కొన్నారు. ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుండి వరంగల్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద గిరిజనుల జాతరగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిందని, సుమారు 10 కోట్లకు పైగా భక్తులు పాల్గొంటారని, మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. మొక్కిన కోరికలు తీర్చే కలియుగ దేవతలుగా ప్రసిద్ధి చెందిన వనదేవతలని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సమ్మక్క సారలమ్మకు కేంద్రం నుండి 3 కోట్ల నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. అలాగే తెలంగాణలో వివిధ ప్రాంతాల నుండి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 21 నుండి 24 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ చక్రవర్తి తరుణ్ కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి ఆర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజేశ్వర్ రెడ్డి ఎంపీ అరవింద్పై విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి హెచ్చరించారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించి వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్నతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి ఎంపీ అరవింద్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. దిగజారి విమర్శలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. రైతుల కోసం జీవన్ రెడ్డి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు ఆరోపించారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలపై ఆంక్షలు విధించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నిత్యం 200 మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించడు కానీ కొన్ని వందల కుటుంబాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సొంత డబ్బులతోని వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా పెళ్లిళ్ళైనా లేదు ఆయన గృహప్రవేశం చేసిన కార్యకర్త గృహప్రవేశం చేసినా అన్ని రకాల ఆదుకుంటూ 1 రూపాయి అవినీతి లేకుండా 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యత్వం కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంలో కొత్తగా మొన్న 1 నెల రోజుల నుంచి ఒక కొత్త దుకాణం పెట్టుకొని కొంతమంది భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళని ముందు పెట్టి ఈరోజు వారు ఎన్నుకుండి ఆడిపిస్తున్న నాటకాలను మిగిల్చేద్దాం. ఈ 2 రోజుల నుంచి కొరుట్ల, జగిత్యాలు ఈ పార్లమెంట్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో ఒక పాంప్లెట్ వస్తున్నారు. ఆ పాంప్లెట్ వెనుక
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ కులరోధుడు. మేమందరం కూడా అరవింద్ కూడా వారి తండ్రి తర్వాత తండ్రి స్థానం ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి తమ్ముడు దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇది బహిరంగ సత్యం. ఇది నేను ఇవాళ జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అన్నా ఎందుకన్నా సంబోధిస్తున్నామంటే మిమ్మల్ని అందరూ రాజకీయాల్లో చూసుకుంటూ మేమందరం పెరిగాం కాబట్టి. అరవింద్కు అహంకారం అని చెప్పి మీరు అంటున్నారు. ఎక్కడన్నా కానీ జీవన్ రెడ్డి గారు కనబడితే కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వాదం తీసుకొని అదా అహంకారం? అంకులని నోరాగా పిలిచి ఆశీర్వాదం తీసుకున్న అహంకారమా? 200 మంది పిల్లల్ని గుండె ఆపరేషన్ చేసి బతికించడం అహంకారమా? కోవిడ్ టైంలో లక్షల మందికి సేవా కార్యక్రమం పేరు మీద మాస్కులు కానీ శానిటరీ కానీ మిగతా మందులు కానీ ఇంజక్షన్లు దొరకకపోతే ఢిల్లీ నుంచి ఇంజక్షన్లు తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచడం అహంకారమా? మాటిచ్చినట్టు పసుబోడు తేవడం అహంకారమా? 30 ఏళ్ల నుంచి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ లేకుండా ఈ నిజామాబాద్ పట్టణ ప్రజలు, ముఖ్యంగా రూరల్ ప్రాంత ప్రజలు. కోటగిరిలో ఛత్రపతి శివాజీ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకొని ఘన నివాళులర్పించారు. కోటగిరి మండల కేంద్రంలో ఛత్రపతి జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎస్ఐ సందీప్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జై భవానీ, వీర శివాజీ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పోరాట పటిమను కొనియాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, గాండ్ల శ్రీనివాస్, హన్మన్లు తదితరులు పాల్గొన్నారు. స్నేహబంధం అంటే ఇదేనేమో. మృతి చెందిన స్నేహితుని యాదిలో మిత్ర బృందం కార్యక్రమాలు నిర్వహించి స్నేహితుల గొప్పదనాన్ని చాటారు. మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ యూత్ను పలువురు అభినందించారు. గత సంవత్సరం క్రితం తమ మిత్రుడు ఆరపల్లి దేవేందర్ గౌడ్ అకాల మరణం పొందగా అతని జ్ఞాపకాలను మదిలో స్మరించుకుంటూ మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ యూత్ మిత్ర బృందం చింతకుంట అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదటి సంవత్సరం సందర్భంగా మిత్రుడిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషమని ఆశ్రమ నిర్వాహకులు అభినందించారు. తమను వదిలి సంవత్సరం గడుస్తున్నా అతనితో గడిపిన క్షణాలు మరిచిపోలేనివని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూత్ సభ్యులు కేశవరావు, సిహెచ్ అనిల్, టి అనిల్, సతీష్, హరీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొఘలాయిలను గడగడలాడించిన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రముఖ అడ్వకేట్ రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పని చేయాలని ఆయన కోరారు. నగరంలోని కంటేశ్వర్ చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ 394వ జయంతిని పురస్కరించుకొని జయంతి వేడుకలను కంటేశ్వర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్వకేట్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఇతర రాజ్యాల నుండి వచ్చిన ముస్లిం రాజులతో పాటు బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన ధీరోదాత్తుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉంటూ యువత దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద ఏకైక హిందూ దేశం భారతదేశం ఒక్కటే అని ఆయన గుర్తు చేశారు. హిందూ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ యువజన సంఘం ప్రతినిధులు భవిత, విజయ్ కుమార్, బాలమణి, రాజశేఖర్ స్వామి, గంప స్వామినాథ్, సందిటి సాయిలు, మేకల సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి కంటేశ్వర్ ఏరియాలో కంటేశ్వర్ మండలి యొక్క యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. అయితే ప్రముఖంగా నేను కంటేశ్వర్ మండలి యొక్క యూత్ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటువంటి మహాన్ వ్యక్తి మన భారతదేశం యొక్క అఖండత కొరకు, హిందూ దేశం అఖండత కొరకు ప్రతి ఒక్క హిందూ గర్వించి జీవించాలి అనే ఒక నినాదంతో శివాజీ మహారాజ్ యొక్క నినాదంతో ఈరోజు భారతదేశం ముందుకు
ఉంది. అయితే ప్రతి ఒక్క యూత్ ఏదైతే శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చదువుతూ బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. గంగమ్మ గుడి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం తగదని రేకులపల్లి గంగపుత్ర సంఘాల సభ్యులు అన్నారు. ఈత చెట్లను తాము ధ్వంసం చేయలేదని, అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో గల శిఖం భూమి సర్వే నంబర్ 573 పెద్ద చెరువు రోడ్డు పక్కన గంగమ్మ గుడి నిర్మాణానికి రేకులపల్లి గంగపుత్రులు ఈ నెల 15న భూమి పూజ చేశారు. నిర్మాణ స్థలంలో అడ్డుగా ఉన్న ఈత చెట్లను నరికివేశారు. దీంతో గౌడ కులస్తులు గంగపుత్రులపై పోలీసులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 300 ఈత చెట్లు నరికివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని గంగపుత్ర సంఘం సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ సంఘం పెద్దలు మీడియాతో మాట్లాడుతూ, గంగమ్మ గుడి నిర్మాణం కోసం ముందుగా గౌడ కులస్తులు గ్రామ అభివృద్ధి కమిటీ నుండి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. గౌడ కులస్తులు ఆరోపిస్తున్నట్టు 300 ఈత చెట్లను ధ్వంసం చేయలేదని, తమ కులస్తులపై గౌడ కులస్తులు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసుల కారణంగా గంగమ్మ గుడి నిర్మాణ పనులు ఆగిపోయాయని, అధికారులు స్పందించి సత్వరమే విచారణ జరిపి తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు పల్లికొండ నర్సయ్య, రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఉట్నూరు బాలయ్య, మండల అధ్యక్షులు తోపారం దశరథ్, మండల కార్యదర్శి మద్దికుంట రాఘవేందర్, సభ్యులు మోహన్, గంగాధర్, అశోక్, మైపాల్, గణేష్, మల్కయ్య తదితరులు పాల్గొన్నారు. పండితుడిని తీసుకొచ్చి మేము భూమి పూజ చేసే క్రమంలో కొంత మీది పక్కకు ఉండద్దు ఖాళీ ప్లేస్ అనే ఉద్దేశంతో మేము కొంత మీదికి జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క భూమి పూజ జరిగిన మరుసటి రోజే వాళ్ళు ఎవరైతే గౌండ్ల కులస్తులు ఉన్నారో అదంతా కూడా 300-400 చెట్లు తొలగించాలని చెప్పి ఎంఆర్ఓకు అట్లే కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ తల్లి గుడి నిర్మాణంలో మేము ఎలాంటి తప్పులు చేయలేదని, ఇలాంటి ఆరోపణలు ఏదైనా ఉంటే అధికారులు తక్షణమే వచ్చి దీని మీద పరిశీలన చేసి మరి ఈ 300-400 చెట్లు ఏదైతే తొలగించాలనేది అవాస్తవం అనేది మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఈ 5-6 చెట్లు ఏదైతే తొలగిస్తామని చెప్పినామో అంతకంటే తొలగించలేదు. దాంట్లో మీరు ఏ ఆరోపణ చేసినా అధికారులు దీన్ని పూర్తి పరిశీలన చేసి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి గుడి కావాలని కోరుకుంటున్నాము. అయితే గౌండ్ల సంఘం వాళ్ళు
మా వాళ్ళు వెళ్ళి అడిగితే తీసేసుకోమని చెప్పారు. వాళ్ళు చెప్పిన చెట్లే మేము తీసేసినాము. తర్వాత ముగ్గు పోసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంత కఠినంగా తీసుకుంటారు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నామండి. ఈ గంగమ్మ గుడి నిర్మాణానికి మేము గత 2 సంవత్సరాల క్రితమే మేము అక్కడ ఒక చిన్న విగ్రహాన్ని స్థాపించినాం. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించినాం, చిన్నగా ఫోటో పెట్టి. అయితే 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏ చెట్లు లేకుండే. 30 ఏళ్ళ తర్వాతనే చెట్లు మొలిసినా కానీ మేము కూడా ఏ చెట్టును కూడా తొలగించలేదు. గంగమ్మ గుడికి మేము ముగ్గు వస్తామని చెప్పి 15వ తారీఖు నాడు మేము ముగ్గు పోయడం జరిగింది. ఆ క్రమంలోనే ముందు రోజుల మేము గౌడ సంఘం పెద్ద మనుషులను పిలిచినాం, పోషా గౌడ్ని పిలిచినాం, తర్వాత సీను గౌడ్ని పిలిచినాం, ఇంకా తదితరులు వాళ్ళ పెద్ద మనుషులు వచ్చేసారు. అయితే గణేష్ గౌడ్ని కూడా పిలిచినాం. అయితే వచ్చి వాళ్ళు చూసి ఏం చేసిరంటే ఈ 5 చెట్లు పోతాయని చెప్పినాం. 5 చెట్లు తొలగిస్తామంటే వద్దని వాళ్ళు అన్నారు. తర్వాత మళ్ళీ గుడికి అడ్డం వస్తాయి అని చెప్పేసి అంటే సరే తీసేయండి 5 చెట్లు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని యువత ఉద్యమించాలని తెలంగాణ యూనివర్సిటీ PDSU పిలుపునిచ్చింది. తన రాజ్యంలో అన్ని కులాలకు మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చాడని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో PDSU ఆధ్వర్యంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 394వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం PDSU తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి జయంతి, PDSU సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రవీందర్లు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాటం చేశారని, ఆయన పోరాట పటిమను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అసమానతలు పోయి సమసమాజ స్థాపన రావాలని కోరుకున్నాడని, తన రాజ్యంలో అన్ని కులాలకు మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చాడని పేర్కొన్నారు. శూద్రుడు అనే కారణంతో శివాజీకి ఆనాడు బ్రాహ్మణ మనువాదులు పట్టాభిషేకం చేయలేదని, నేడు మనువాదులు శివాజీ చరిత్రను అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థకు, మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తూ సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలపై ప్రతి విద్యార్థి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, జిల్లా నాయకురాలు దేవిక, యూనివర్సిటీ నాయకులు అక్షయ్, ప్రవీణ్, రాకేష్, బిందు, శృతి, పవిత్ర, విష్ణు, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ PDSU కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి జరుగుతుంది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజుని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆయన బహుజన చక్రవర్తిగా పేరు పొందిన శివాజీ మహారాజ్ చక్రవర్తి గారు. కానీ కొన్ని మతవాదులు హిందువుగా గుర్తిస్తున్నారు. వాటిని PDSU కమిటీగా మేము ఖండిస్తున్నాము. అసమానతలు పోవాలని, సమసమాజం రావాలని ఆయన పోరాడిన స్ఫూర్తితో जोहार छत्रपति शिवाजी महाराज की, जोहार छत्रपति शिवाजी महाराज की। తెలంగాణ యూనివర్సిటీ PDSU కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఆయన జయంతి సందర్భంగా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ప్రయత్నించాలని PDSU కమిటీ తరఫున పిలుపునిస్తున్నాము. అదేవిధంగా బహుజన రాజు అయిన ఛత్రపతి శివాజీ గారిని కొంతమంది మతోన్మాదులు హిందువుగా ప్రకటిస్తున్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆపద సమయంలో డైల్ 100కు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రభుత్వం బదిలీలు చేసింది. ఈ బదిలీలో ఆర్మూర్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తించిన జగదీష్ చందర్కు స్థానచలనం కలిగింది. ఆయన స్థానంలో ఖమ్మం రూరల్ ఏసీపీగా పనిచేస్తున్న బస్వారెడ్డి ఆర్మూర్కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. బస్వారెడ్డిని కలిసిన పలువురు ప్రముఖులు ఆయనను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆయన దర్పల్లి, డిచ్పల్లి, నిజామాబాద్ 3 టౌన్తో పాటు కమ్మర్పల్లి తదితర పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. దీర్ఘకాలికంగా జిల్లాలో విధులు నిర్వహించిన ఆయన అనేక సంక్లిష్టమైన కేసులను ఛేదించి ఉన్నత అధికారుల ప్రశంసలు పొందారు. తిరిగి ఆయన ఆర్మూర్ ఏసీపీగా నియమితులు కావడంతో జిల్లా వాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా ఏసీపీ బసవారెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ ఉందని ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ప్రవర్తించాలని అన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల క్రయ విక్రయాలు జరిపితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. నిజామాబాద్ ప్రజలకు అందరికీ నేను ఇక్కడ రిపోర్ట్ చేసిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎవరు కూడా నేరస్తులు ఎవరైనా సరే చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే చట్టపరంగా శిక్షకు కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. యాజ్ పర్ యాక్ట్స్, యాజ్ పర్ రూల్స్ మా పోలీసులు పనిచేస్తాం కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా చట్టబద్ధంగా నడుచుకుంటే పోలీసులు ఎవరు దంత సంరక్షణ ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని మేఘనా డెంటల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంగళరావు అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా 2 పూటల బ్రష్ చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని వర్ణి రోడ్లో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. దంత సంరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్రావు నేతృత్వంలో 10 మంది జూనియర్ డాక్టర్లు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ వెంగళరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలని అన్నారు. 2 నెలలకు ఒకసారి బ్రష్ను తప్పనిసరిగా మార్చాలని చెప్పారు. పళ్ళల్లో కాంతలు గాని పిన్నులు గాని పెట్టవద్దని ఆయన సూచించారు. పిప్పళ్ళు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, చేతి వైద్యులను నమ్మితే ప్రమాదాలు జరుగుతాయని ఆయన విద్యార్థులకు తెలిపారు. అనంతరం ఆ పాఠశాల చైర్మన్ పి నరసింహారావు మాట్లాడుతూ డాక్టర్లు సూచించిన సలహాలు విద్యార్థులు తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. Okay, and whenever you are brushing, you have to brush in front of mouth mirror. Okay, how you are brushing, what all those things, anything is there in the mouth, you can notice in the mirror. Okay, so whenever you are brushing, you brush in front of mirror. Okay, and moreover the thing is, you have to change your brush every 2 months once, 2 to 3 months once. Your brush has to be get changed compulsory. Even though it is good, you should not use it. 2 to 3 months is the maximum time to use the toothbrush. Okay? Why? Because if you use longer time, the bristles which are present at the top of the brush, it will be flayed. Okay? Then it won't function properly. So that is what it is very important. These are the general things how we maintain the oral hygiene. But the other thing is how your dietary instructions, what you intake daily every day is very important. Whatever you take, whether you take a chocolate, you have చేపలు పట్టినందుకు రావాల్సిన డబ్బుల విషయంలో ప్రశ్నిస్తే గంగపుత్రుల సంఘం పెద్దలు తనను కుల బహిష్కరణ చేశారని బాధితుడు పల్లికొండ పోషెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అకారణంగా బహిష్కరణ వేటు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని సిపి కల్మేశ్వర్ను కోరారు. మోపాల్ మండల పరిధిలోని సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పోషెట్టి మత్స్యకార వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆ గ్రామ చెరువులో గత 6 సంవత్సరాల నుండి చేపలు పడుతున్నారు. అయితే చేపలు పట్టినందుకు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని కోరగా గ్రామ గంగపుత్ర సంఘ సభ్యులు ఎలాంటి డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. 6 సంవత్సరాల క్రితమే పోషెట్టిని కులం నుంచి బహిష్కరణ చేశామని, ఆయనకు డబ్బులు ఇచ్చేది లేదని హుకుం జారీ చేశారు. దీంతో బాధితుడు పోషెట్టి సిపి కల్మేశ్వర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తనకు న్యాయం జరగాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితుడు పోషెట్టి మాట్లాడుతూ కుల సంఘం నుండి తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. తాను చేపలు పట్టలేక, ఇతర శుభకార్యాలకు, పండుగలకు వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఏకాకిగా మారానని వాపోయారు. మన పుచ్చరు కంజర్ శివారిలో చేపలు పట్టిన చిల్లర లెక్కలు అడిగితే పల్లికొండ భూమయ్య నంబర్ చేసిండు. 6 ఏళ్ళ సంది పైసలు ఇచ్చారు లేదు. లెక్కలు అడిగితే యాయిరా నీకు లెక్కలేని చెప్తారా నీకు, మేమున్నమే 60 మందిలోకి వెళ్ళి 9 మంది కులములము అందులోకి వెళ్ళి 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలలో అడిగినా కానీ నీ పైసలు నీకు ఇచ్చేసినాం, నీ తరఫులా నీకు ఇచ్చేసినాం, మా దగ్గర పైసలు లేవని చెప్పారు. మీ పెద్ద మనుషులకు కూడా అడిగినాం. పెద్ద మనుషులకు కూడా వేరే పెద్ద మనుషులకు అడిగితే పల్లికొండ భూమయ్య దగ్గరనే పైసలు ఉన్నాయి, నీ మోహన్ శెట్టి పట్టుకపోయిన చేపల పైసలు వచ్చినా కానీ నీ దగ్గరనే ఉన్న పైసలు ఈ పార్టీ ఇచ్చేసిన. నేను కమిషనర్ దగ్గర కూడా కంప్లైంట్ చేసిన.
కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసిన, ఎస్ఐ కూడా కంప్లైంట్ చేసిన. ఈ 6 ఏళ్ళ సంది ఇంతనే మరి ఎంత అయినా పల్లికొండ రమేష్ వచ్చి ఏదో ఒకటి అది కొట్టిరని చెప్పి ఏదో ఒకటి చేసి లోల కయ్యాలు పెడుతున్నాడు. కయ్యాలు పెట్టి అన్నదమ్ములు ముంగ నూకి కుట్టాలని మర్ర కొట్టించి కేసులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇసుంటి కథలు చేసుకుంటా 6 ఏళ్ళ సంది నేను లొంగిపోయినట్టు ఇసుండి ఇవాళ ఆగిన. ఇవాళ కూడా మర్ర కమిషనర్ దగ్గర కంప్లైంట్ పెట్టిన, మర్ర ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చిన, మరి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చిన కూడా నేను చేయాలని అనుకుంటున్నా. ఇంకా పెద్దగా మాట్లాడుతున్న పెద్ద మనిషి కూడా ఏమన్నాడు ఇవాళ, పెద్ద మనిషి ఇవాళ ఏమంటున్నాడు, నేను చేయ ఫోన్ లేపా ఏం లేపా అని అన్నాడు. ఇవాళ కాళ్ళు ఊరుకు రాసుకపోవడం ఇవాళ మా ఊరికి వచ్చే బాస్కి చిన్నంపల్లికి రాసుకపోవడం వస్తే నీకు నేను చెప్పొద్దన్నారు పెద్ద మనుషులు, నేను చెప్పలేదు అని అంటారు. అయితే కుల ప్రశాకారాన్ని ఎన్ని రోజులు చేస్తారు? మిమ్మల్ని మొన్న పట్టి అడిగితే అన్ని వేల 6 ఏళ్ళ సంది చిల్లర పైసలు వచ్చిన నుంచి 6 ఏళ్ళ సంది చిల్లర పైసలు వచ్చిన నుంచి నాకు 1200 రూపాయలు మొన్న ఎస్ఐతో మాట్లాడితే 1200 రూపాయలు ఇచ్చారు. మర్రా నాకు కులం చాలు చేస్తామని చెప్పారు. ఇరువారకు నాకు దేనికి పిలాట లేదు. ఏమైంది పిలుస్తలేరని నేనంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి నాకు ఇరువారకు మొన్న 1200 రూపాయలు అన్ని కూర్చొని మాట్లాడితే మర్ర ఇయ్యాల కూడా కుల భాషకన్నా మర్ర పెట్టి నువ్వు ఎస్పీకి పెడతావా, డిఎస్పీకి పెడతావా, ఎస్ఐకి పెడతావా, పెట్టుకపో ఏడ పెట్టుకుంటావు పెట్టుకపో అన్న మాట తెచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య రక్షణ కోసం మొఘలులతో పోరాడిన మహనీయులని దుబాయ్ శ్రీనివాస్ అన్నారు. ఛత్రపతి శివాజీని యువత స్ఫూర్తిగా తీసుకొని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర శివార్లోని బోర్గంపి బ్రిడ్జ్ వద్ద నుండి హిందూ వాహిని, విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ ప్రారంభించి పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా మీదుగా బడా బజార్ వరకు చేరుకుంది. ఆ తర్వాత నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వద్ద గల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం యువకులు ఛత్రపతి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుబాయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పోరాడిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. మొఘలులు ఇతర దేశాల నుండి వచ్చిన ముస్లిం రాజులను ఎదురించి పోరాడి తరిమి కొట్టారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో విహెచ్పి జిల్లా ప్రముఖ్ లక్ష్మణ్ రావు, రవికుమార్, దుర్గా ప్రసాద్, అంబాదాస్ తదితరులు పాల్గొన్నారు. పూలాంగ్ చౌరస్తా నుండి రాజరాం చౌరస్తా, రాజన్ చౌరస్తా, పెద్ద బజార్కి వెళ్ళి బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. మరియు మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి ప్రతి హిందూ కూడా జరుపుకోవాల్సిన కార్యక్రమం ఇది. మరి అదేవిధంగా మేము అనేక సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాం, మా యొక్క డిమాండ్ కూడా చేయడం జరిగింది. మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి గవర్నమెంట్ నిర్వహించాలని అనేక సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం నుంచి అయినా వారు తెలియజేసి నెక్స్ట్ సంవత్సరం కన్నా మాకు జయంతి కార్యక్రమాలు గవర్నమెంట్ ఉత్సవాలతో చేసుకునే విధంగా హిందువులందరూ ఏకమై ఈ యొక్క జయంతి చేసుకోవాల్సిందిగా శివాజీ సేవ తరఫున నేను కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క మిత్రులు హిందువాణి కానీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మిత్రులు కానీ, వివిధ పార్టీ క్షేత్రాలు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా కలిసి యొక్క కార్యక్రమాన్ని మనం ముందు చేసుకెళ్దాము. ఒక శివాజీ మహారాజు ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి కోడికి ధర్మం కోసం, దేశం కోసం పోరాడదామని నేను తెలియజేస్తున్నాను. ఇట్లు మీ శివాజీ సేవా సమితి ఇందూరు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా బదిలీపై ఎన్ శంకర్ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నగర మేయర్ నీతూ కిరణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు నగర పారిశుద్ధ్యం తదితర అంశాలపై వారు చర్చించారు.
నిజామాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా బదిలీపై వచ్చిన బి ఉషా బాధ్యతలు చేపట్టారు. సోమవారం నాడు సీఈఓ మర్యాదపూర్వకంగా జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావును జడ్పీ చైర్మన్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో గల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తనకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి మంచాల జ్ఞానేందర్ గుప్తా వినతి పత్రం సమర్పించారు. సోమవారం నాడు న్యూఢిల్లీ వెళ్లిన జ్ఞానేందర్ గుప్తా బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డాను కలిసి వినతి పత్రం సమర్పించడంతో పోటీ చేసే విషయమై పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు మంచాల జ్ఞానేందర్ చెప్పారు. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి ఆవిష్కరించారు. యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించి అధికారులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పీఆర్ఓ ఆచార్య పున్నయ్య, ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొఘలులను ఎదిరించి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన హైందవ జాతి సూర్యుడు భరతమాత ముద్దుబిడ్డ శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ధైర్యానికి, దేశభక్తికి, ధీరత్వానికి మారుపేరు ఛత్రపతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పత్తిరాము, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రశాంత్ గౌడ్, అనిల్, గణేష్, వినోద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని 1LB ఎక్స్ రోడ్ వద్ద గల ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గత సంవత్సరం తన స్వంత ఖర్చులతో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యవాదులను ఎదిరించిన వీరుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.
తెలిపారు.